ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. భక్తకార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీ గురు రాజాదిరాజయోగిని త్రిభువన ఆనంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాడంబర పరిపూర్ణ సద్యోజి సకలమత స్థాపిత అహింసా పరమోధర్మః రూపరహిత వీరధర్మజ మాతాయే నమో నమః. వీరధర్మజ పరబ్రహ్మణే నమః. సద్గురవే నమో నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మరి ఈ నెల 26, 27వ తారీఖు రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా ఏ గ్రహాలు ఏ యొక్క రాశిలో సంచారం చేస్తున్నాయో తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే 27వ తారీఖు రోజు కుజగ్రహం అనేది వేరే రాశికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మొట్టమొదటిగా 26వ తారీఖు రోజు చూసుకుందాము. 26వ తారీఖు రోజు చూసుకున్నట్టయితే మరి చంద్రుడు, కుజుడు, గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి, కన్యా రాశిలో శుక్రుడు మరియు కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉంది. మరి 27వ తారీఖు రోజు చూసుకున్నట్టయితే మరి వృషభ రాశిలో చంద్రుడు, గురువు, మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి, కన్యా రాశిలో శుక్రుడు, కేతువు, మరి కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. మరి ఇందులో భాగంగా మరి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ 2 రోజులు 26, 27వ తారీఖు కూడా అని తెలుసుకున్నట్టయితే మొట్టమొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారికి ఈ 2 దినములు కూడా అంత అనుకూలంగా లేవని చెప్పాలి. మానసిక బాధ, అనుకున్న పనులనేటివి కొద్దిగా ముందుకు వెళ్ళకపోవడము, మనశ్చింత, కొన్ని కార్యాలు ఆటంకాలు రావడము, కొత్త వారితో పరిచయాలు, తగాదాలకు వెళ్ళడము జరిగే అవకాశాలు ఉన్నాయి. తరువాత వృషభ రాశి. వృషభ రాశి వారికి బంధు విరోధము, ఎవరైతే ఇప్పటి వరకు కూడా వారితో ఉండి మీరు చాలా మంచివారు అని చెప్పేసి ఎవరైతే వారితో మంచిగా ఉన్నారో అలాంటి వారితోనే గొడవలు పెట్టుకోవడము, అనుకోని విధంగా మనకు సంబంధం లేని గొడవలలో తలదూర్చడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మానసికంగా కొద్దిగా బాధపడతారు. ఇంటిలో కూడా అనుకున్న విధంగా మనశ్శాంతి అనేది దొరకకపోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మానసికంగా బాగానే ఉంటుంది, మానసిక కల్లోలం ఉంది. అదేవిధంగా వ్యర్థ సంచారం చేసుకోవడము, అధికంగా ఖర్చు పెట్టడము, అదేవిధంగా అనుకున్న పనులన్నిటి కొద్దిగా ముందుకు రావడము, కానీ కొద్దిపాటిగా శత్రువులు పెరిగే అవకాశం ఉంది. విందు వినోదాలకు వెళ్ళడం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధనలాభం ఉంటుంది. అదేవిధంగా అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఏవైతే మీకు పనులన్నిటి ఇప్పటి వరకు కూడా ఆలస్యం అవుతూ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. భోజన ప్రియులు, అదేవిధంగా కార్య విఘ్నత ఉంటుంది. సమాజంలో కొద్దిపాటి గౌరవం కూడా లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. అదేవిధంగా వైరము మరి మనోభిష్ట సిద్ధి కలుగుతుంది. కొద్దిపాటిగా కలహాలకు వెళ్ళే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా సింహరాశి వారికి పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కొద్దిపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. బయటికి వెళ్ళేటప్పుడు ఆలోచించుకొని కొద్దిగా, ముఖ్యంగా ఈ యొక్క బండ్లు నడిపేటప్పుడు నిదానంగా వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. కొద్దిపాటిగా ప్రయాణంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ కన్యారాశి వారు కొద్దిపాటిగా జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ధననాశనము, అనవసరంగా ఖర్చు పెట్టడము, తర్వాత అనుకోకుండా మీ స్నేహితులతోనే గొడవ పడడము,
దాంతోపాటుగా కొద్దిగా వస్తువులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానివ్వండి, స్నేహితులతో మాట్లాడేటప్పుడు కానివ్వండి, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని మాట్లాడితే అంతా కూడా బాగానే ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడం అనేది కొద్దిపాటి కష్టంతో కూడుకున్న పనే. అదేవిధంగా యంత్ర ప్రమాదములు, యంత్రం అంటే ముఖ్యంగా ఈ యొక్క వాహనాలపైన, ద్విచక్ర వాహనాలపైన ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటే, ఎక్కడికైనా ప్రయాణం చేసే వాళ్ళు ఉంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఇంటి లోపట ఏదో ఒక శుభకార్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొద్దిపాటిగా ఎక్కడైనా సరే మీకు డబ్బు వచ్చేది ఉంటే ఆ డబ్బు అనేది కూడా మీ ధరికి చేరుతుంది. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. అయినప్పటికీ కూడా కొద్దిపాటి కలహాలకు వెళ్ళే అవకాశం ఉంది. దానికి దూరంగా ఉన్నట్టయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మనశ్చింత అంటే ఏదో ఒక ఆలోచన మీ యొక్క మనసును బాధ పెట్టడము, అదేవిధంగా మానసిక ఆందోళన, ధన నష్టము, భయము, కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బంధుమిత్రుల వల్ల కొద్దిపాటి వైరము రావడము, అదేవిధంగా అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవడము, దాంతోపాటుగా ఆరోగ్య సమస్యలు రావడము, ఎవరైతే మిమ్మల్ని ఇప్పటివరకు పొగిడారో అట్టివారే మిమ్మల్ని కించపరుచుతూ చులకనగా మాట్లాడడం జరుగుతూ ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా సహకరిస్తాయి. అన్నిట్లో విజయం సాధిస్తారు. ధనం ప్రకారంగా, వస్తువు ప్రకారంగా, ముఖ్యంగా వస్తువు ప్రకారంగా ఏదైనా కొత్త వస్తువు కొనుక్కునే అవకాశం ఉంది. ధనం ప్రకారంగా కూడా అధికంగా ఖర్చు పెట్టరు. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారు చూసుకున్నట్లయితే ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు.